జై శ్రీరామ్ అండి. ఆండాళ్ళు తిరువడిగళే శరణం. తిరుప్పవై 30వ పాసురము. வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செய்யிளையார் சென்னிறங்கி அங்கப்பறை கொண்டு வாத்தை அணு புதுவை பைங்கமல தன்னறியல் பட்டர் பிரான் கோடை சொன்ன சங்கத்தமிழ் மாலை முப்படுமுன் தப்பாமே இங்கப்பரிசுரை பாரீர் 2 மால்வரை தோள் செங்கம் திருமுகத்து செல்வத் திருமாலால் ఎంగం తిరువరుల్ పెందున్బురవరెంబావై. వ్రతాచరణమే ఇహపర సౌఖ్యాలకు మూలము. ఓడలు తిరుగాడే మహాసముద్రాన్ని చిలికిన శ్రీ మహావిష్ణువు కేశవుడు అయిన శ్రీకృష్ణుని సన్నిధిని చేరి గోదాదేవి భక్తితో స్తుతించి కీర్తించినది. దివ్యాభరణాలను ధరించి చక్కగా అలంకరించుకున్న పూర్ణచంద్రుని వంటి ముఖములతో గోపికలు రేపల్లెలో పొందిన వరాల వృత్తాంతాన్ని, పరమ పురుషార్థమును పొందిన పర అను వాయిద్యాన్ని వివరిస్తూ శ్రీ గోదాదేవి తిరుప్పావై స్తుతిని చేసింది. గోదాదేవి భూమండలానికే అలంకారప్రాయమైన శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రంలోని విష్ణుచిత్తుడనే పరమ భాగవతోత్తముని ముద్దుల కూతురు. మనోహరమైన వికసించిన తామర పుష్పములచే కట్టబడిన పూలమాలను తన మెడలో ధరించి ఉండే శ్రీభట్టనాథుని అంటే పెరియాళ్వార్ కుమార్తె అయిన శ్రీ గోదాదేవి తమిళ భాషలో రాసి గానం చేసిన తిరుప్పావై అనే 30 పాసురములతో ఒక మాలికగా కూర్చింది. కనుక ఎవరైతే ఈ 30 పాసురాలను క్రమము తప్పకుండా ధనుర్మాసంలో కానీ లేదా ప్రతినిత్యము కానీ భక్తితో చదువుతారో వారందరూ అప్పటి గోపికలు శ్రీకృష్ణుని నుండి పొందిన ఫలితాన్ని, శ్రీ గోదాదేవి వ్రతాన్ని ఆచరించి పొందిన ఫలితాన్ని కూడా మీరు పొందగలరు. కేవలం ఈ 30 పాసురములు గానం చేయడం తోడనే చతుర్భుజుడు, పద్మనేత్రుడు, సుందర దరహాసవిందుడు, సర్వసంపదలతో విరాజిల్లుతున్న శ్రీమన్నారాయణ ప్రభువుల వారి పరిపూర్ణ కృపాకటాక్షములకు పాత్రులై ఇహపర సౌఖ్యాలను పొందుతారు. మహిమాన్వితమైన ఈ వ్రతాన్ని ఎల్లవేళలా ఆచరించి ఆనందించవచ్చును అని ఈ 30 పాసురములు గానం చేయడం వల్ల ఎంత విశేషమైన ఫలితములు ఉన్నాయో ఈ పాసురంలో చెప్తున్నారు. అమ్మ ఆండాళ్ల తల్లి ఆచరించి చేసిన ఈ వ్రతాన్ని మనందరం కూడా శిరోధార్యంగా భావించి ఈ వ్రతం చేసుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులమవుదాము. ఆండాళ్ళు తిరువడిగళే శరణం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. గోదారంగనాథ స్వామి చరణారవిందార్పణమస్తు. గోపాలకృష్ణ భగవాన్ కీ జై.